సింగపూర్ పర్యటన ముగించుకొని దావోస్కు బయలుదేరిన సీఎం రేవంత్ స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా నేటి నుంచి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరవుతున్న 5 కేంద్ర మంత్రులు, 3 రాష్ట్రాల సీఎంలు. తెలంగాణలో 450 కోట్ల పెట్టుబడులు, హైదరాబాద్లో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ ఐటీ పార్క్. సీఎం రేవంత్ సింగపూర్ పర్యటనలో క్యాపిటల్ ల్యాండ్ కంపెనీతో ఒప్పందం. పాత రేషన్ కార్డులను తొలగిస్తారన్న ప్రచారం అవాస్తవమన్న మంత్రి జూపల్లి. రేషన్ కార్డుల ద్వారా నాణ్యమైన సన్నబియ్యం ఇస్తామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. డబుల్ ఇంజన్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమన్న కిషన్ రెడ్డి. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. అమెరికా అధ్యక్షుడిగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న డొనాల్డ్ ట్రంప్ తొలి రోజే 100కు పైగా కీలక నిర్ణయాలపై సంతకాలు చేసే అవకాశం. ఫస్ట్ ఖోఖో వరల్డ్ కప్లో సత్తా చాటిన భారత్. నేపాల్ జట్లను ఓడించి టైటిల్ గెలిచిన మహిళల, పురుషుల జట్లు. ఈ విజయం యువతరానికి స్ఫూర్తినిస్తుందన్న ప్రధాని మోదీ.